శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. బ్రహ్మ బలముపై దాడి చేసిన క్షత్రియ బలము వీగిపోయెనని. ఎంతో కఠోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి సమస్త దివ్యాస్త్రాల్ని పొందినా సరే వశిష్ఠులు వారి యొక్క బ్రహ్మ తేజస్సు ముందర ఎందుకు పనికిరాలేదు. ఆ విషయాన్ని గమనించినటువంటి విశ్వామిత్రుడు తాను కూడా బ్రహ్మర్షి పదవి పొంది అప్పుడు ఆ వశిష్ఠుల వారిని అవమానించదను, వారి మీద జయాన్ని పొందెదను అని ఆశతోటి అవమానం పొందినటువంటి విశ్వామిత్రుడు కఠోరమైనటువంటి తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆ బ్రహ్మర్షి పదవి పొందటానికి తపస్సును ప్రారంభించాడు. ఏం చేశాడో తెలుసుకుందాం. బ్రహ్మ బలముపై దాడి చేసిన క్షత్రియ బలము వీగిపోయెనని. బ్రహ్మ బలముపై దాడి చేసిన క్షత్రియ బలము వీగిపోయెనని. బ్రహ్మర్షి పదవి సాధించుకొని వశిష్ఠుని ఓడించవలెనని. బ్రహ్మర్షి పదవి సాధించుకొని వశిష్ఠుని ఓడించవలెనని. వెడల కౌశికుడు దక్షిణ దిశగా అతి ఘోరముగా తపము చేయగా. వెడల కౌశికుడు దక్షిణ దిశగా అతి ఘోరముగా తపము చేయగా అని తెల్పెను శతానందమౌని. అని తెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విశ్వామిత్రుని బ్రహ్మ మెచ్చుకొని దీవించెను రాజర్షివైతివని. విశ్వామిత్రుని బ్రహ్మ మెచ్చుకొని దీవించెను రాజర్షివైతివని. ఇంత తపమునకు ఇది ఆ ఫలమని చింతించెను విశ్వామిత్ర మౌని. ఇంత తపమునకు ఇది ఆ ఫలమని చింతించెను విశ్వామిత్ర మౌని. బ్రహ్మర్షి పదవి పొందు వరకును తపము వీడనని దీక్షబూనెను. బ్రహ్మర్షి పదవి పొందు వరకును తపము వీడనని దీక్షబూనెను అని తెల్పెను శతానందమౌని. అని తెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.